టైం చూసి పవన్ కళ్యాణ్‌కి పెద్ద దెబ్బేసిన వైసీపీ సభ్యులు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్ మాత్రం తెగ వైరల్ అవుతుంది. మరి వైసీపీ వాళ్ళు ఏం చేశారు? పవన్ కళ్యాణ్‌కి దెబ్బ ఏంటని రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు. అందులో అంటే కొంచెం మనము ఎప్పటినుంచో కూడా చూస్తూ ఉన్నాం. 'పుష్ప' సినిమా వచ్చినప్పుడు వైసీపీ వాళ్ళందరూ కూడా 'పుష్ప' సినిమాకి సపోర్ట్ చేశారు. వైసీపీ వాళ్ళందరూ కూడా వాళ్ళ జెండా ఉన్నటువంటి ఫ్లెక్సీలు పట్టుకొని అందులో పుష్పరాజు యొక్క డైలాగ్స్ రాసి వాటిని ఏ విధంగా ప్రమోట్ చేశారో మనందరం కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు పెట్టి కూడా రప్ప రప్ప అని చెప్పేసి నిన్న మొన్నటి వరకు కూడా ఆ ఒక ఫ్లెక్సీలతోని హల్చల్ చేసేశారు. సో మరి ఇప్పుడు 'హరిహర వీరమల్లు' సినిమా విషయంలో ఇక్కడ వైసీపీ కార్యకర్తలు కావచ్చు, వైసీపీ సభ్యులు కావచ్చు, వైసీపీ పార్టీ వాళ్ళు ఏ విధంగా దెబ్బతీశారో అంటే మనము అప్పట్లో చూసుకుంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆల్మోస్ట్ మెగా ఫ్యామిలీ కానీ, అల్లు అర్జున్ సినిమాలు కానీ, అల్లు ఫ్యామిలీ నుంచి వచ్చిన సినిమాలు కానీ వీటన్నిటినీ కూడా చూడడానికి మ్యూచువల్ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు అందరి సినిమాలు చూసి అందరినీ కూడా ఆదరించేవాళ్ళు. సో అందులో ముఖ్యంగా ఒక 5 లక్షల మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అన్నిటి కూడా సపోర్ట్ చేసేవాళ్ళు వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారో ఇంకా అప్పటి నుంచి ఎవరైతే వైసీపీ పార్టీలో పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూసి సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏకపక్షం అయిపోయారు. ఇంకా మేము పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయము, ఓన్లీ మాది వైసీపీ, మా పార్టీని మా పార్టీ నాయకుడిని మీరు తిట్టారు అనే విధంగా వాళ్ళందరూ కూడా ఇంకా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయకుండా ఉండిపోయారు. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 40% ఓట్ షేరింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. సో అందులో దాదాపు ఒక 5 లక్షలు వీళ్ళందరూ కూడా సినిమాని బాయ్కాట్ చేశామని చెప్పేసి 'హరిహర వీరమల్లు బాయ్కాట్' అని చెప్పేసి ఒక హ్యాష్ ట్యాగ్ని కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్గా చేస్తూ ఉన్నారు. మరి ఇంతమంది సినిమాని బాయ్కాట్ చేసినప్పుడు డెఫినెట్లీ సినిమాకి మాత్రం ఎంతో గొప్ప ఖచ్చితంగా దెబ్బ పడుతుంది, ఎంతో కొంత తేడా కనిపిస్తుందని కూడా అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది నిజమే. ఎందుకంటే అప్పట్లో అందరూ కూడా కలిసి ఉన్నప్పుడు అల్లు ఫ్యామిలీ కావచ్చు, మెగా ఫ్యామిలీ కావచ్చు, ఇప్పటి కూడా కలిసే ఉండొచ్చు. బట్ బయటికి ఫ్యాన్స్ అందరికి ఎట్లా కనిపిస్తుంది అంటే వాళ్ళు విడిపోయారు, వాళ్ళు మాట్లాడుకోవట్లేదు, ఇద్దరి మధ్య తగాదాలు గొడవలు ఉన్నాయని చెప్పేసి అందరి దృష్టిలో అది ఉండిపోయింది. మరి వాళ్ళైతే బాగానే ఉంటున్నారు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అందరు కలుసుకుంటూ ఉన్నారు, మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి ఫ్యాన్స్ ఎందుకు ఈ విధంగా సపరేట్ చేస్తున్నారో ఎవరు కూడా ఇప్పటికీ అర్థం కావట్లేదు. మరి ఇప్పుడైతే వైసీపీ వాళ్ళందరూ కూడా టైం చూసి పవన్ కళ్యాణ్ని దెబ్బతీశారో ఈ సినిమా వీళ్ళ వల్ల ఈ సినిమా ఖచ్చితంగా ఎంతో గొప్ప తేడా మాత్రం కనిపిస్తుంది, దెబ్బ కొట్టేశారనే విధంగా అనుకుంటున్నారు. బట్ ఎవరిని అనుకున్నా కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాకున్నటువంటి క్రేజ్ అనేది ఏ మాత్రం కూడా తగ్గదు. వాళ్ళు చూసినా చూడకపోయినా ఆయన సినిమాకున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గదు. ఆయనకు వచ్చేటటువంటి కలెక్షన్స్ వస్తాయి, ఆయనకు వచ్చే క్రేజ్ ఆయనకు డెఫినెట్లీ వచ్చేస్తుంది. ఇందులో ఏ మాత్రం కూడా డౌట్ లేదు. మనం నిన్న బెనిఫిట్ షోల నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ ఫస్ట్ షోస్ ఈరోజు అండ్ సెకండ్ షోస్ కూడా స్టార్ట్ అయిపోయాయి, ఆల్రెడీ అయిపోయాయి కూడా. మరి ఎంత మంచి టాక్ వస్తుంది, ఎంత మంచి పాజిటివ్ టాక్ వస్తున్నాయి మనం అందరం కూడా చూస్తున్నాం. డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ఇది ఒక గుర్తుండిపోయే మైలురాయి చిత్రం లాగా చాలా మంది అయితే ఫ్యాన్స్ అందరూ గుండెల మీద చేసుకుంటూ ఉన్నారు. ఇదిరా పవన్ కళ్యాణ్ అంటే, మా పవన్ కళ్యాణ్ ఎవరు కూడా ఆపలేరని చెప్పేసి ఫ్యాన్స్ అయితే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు.